ఎక్సేల్. ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ రెండు ముక్కు నుండే నోటిని కంప్లీట్గా క్లోజ్ చేసి ఉంచాలి. ఓకే, కౌంట్స్తో పాటుగా చేద్దాం. ఇన్హేల్ 3, 2, 1. హోల్డ్ 3, 2, 1. ఎక్సేల్. One. Inhale 3, 2, 1. Hold 3, 2, 1. Exhale 3, 2, 1. Hold 3, 2, 1. Inhale 3, 2, 1. Hold 3, 2, 1. Exhale 3, 2, 1. Hold 3, 2, 1. Inhale 3, 2, 1. Hold 3, 2, 1. Exhale 3, 2, 1. Hold 3, 2, 1. Relax your hands. కళ్ళు మూసే ఉంచండి. నోటీస్ యువర్ బ్రెత్. ఊపిరిని గమనించండి, మీ బాడీని గమనించండి. ఒకవేళ మీకు ఛాతీ దగ్గర అలసిపోయినట్టు ఏదైనా ఫీలింగ్ వస్తే మీ లంగ్ కెపాసిటీ ఇంకా డెవలప్ అవుతుందని అర్థం. మనం ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు మన మజిల్స్ ఎలా అలసిపోతాయో, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఒకవేళ లంగ్స్ దగ్గర అంటే ఛాతీ దగ్గర ఏదైనా అలసటలా తెలిస్తే మీ లంగ్స్ ఇంకా డెవలప్ అవుతున్నాయని అర్థం. డోంట్ వరీ. ఒక డీప్ బ్రెత్, దీర్ఘ శ్వాస. ఎక్సేల్. ఓపెన్ యువర్ ఐస్. ఐస్ ఓపెన్ చేయొచ్చు. గుడ్. 4 కౌంట్స్ మీరు చేయగలిగితే ఇట్ ఈస్ వెరీ గుడ్ అండి. ఒకవేళ లేకపోయినా కూడా వరీ కావద్దు. సో మనం ఇప్పుడు చేసిన ఎక్సర్సైజ్ అనేది మన లంగ్ మజిల్స్ ఇంప్రూవ్ చేయడానికి అనమాట. మనంతటా మనకి కంట్రోల్ చేసుకునే కెపాసిటీ చాలా మందికి ఉండదు. లంగ్ మజిల్స్ అనేవి మనంతటా మనం కంట్రోల్ చేసుకునేటట్టుంటే మనం మెట్లు ఎక్కినా మనకు ఆయాసం రాదు, లేకపోతే ఎక్కువసేపు నడిచినా కూడా ఆయాసం రాదు. మనకి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి మన లంగ్స్ మనం కంట్రోల్ చేసుకోగలిగితే. మనం అప్పర్ బాడీ స్ట్రెంత్ చేస్తున్నాం, లోవర్ బాడీ స్ట్రెంత్ చేస్తున్నాం, ఇది లంగ్ స్ట్రెంత్ అనమాట. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మీరు 4 కౌంట్స్ వరకు చేయలేకపోతే మీ అంతటా మీరు మీ టైంలో ప్రాక్టీస్ చేయండి మళ్ళీ. ఓకే, ఈవినింగ్ కానీ లేదా బ్రేక్ఫాస్ట్ ముందు కానీ తర్వాత కానీ కాసేపు ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. విత్ 2 కౌంట్స్. 2 కౌంట్స్ ఇన్హేల్, 2 కౌంట్స్ హోల్డ్, 2 కౌంట్స్ ఎక్సేల్, 2 కౌంట్స్ హోల్డ్. అది మీరు ఈజీగా చేయగలుగుతున్నారు అనుకున్నప్పుడు 3 కౌంట్స్కి వెళ్ళండి. 3 3 3 3. అది కూడా చేయగలిగినప్పుడు మళ్ళీ 4 కౌంట్స్కి వెళ్ళండి. మెల్లగా ఇంప్రూవ్ అవుతుంది లంగ్ కెపాసిటీ. రైట్. మనం పుషప్స్ ఎలా అయితే ఫస్ట్ 5 పుషప్స్ నుంచి 10 పుషప్స్కి, 10 పుషప్స్ నుంచి 15 పుషప్స్కి వెళ్తామో, ప్లాంక్ ఎలా అయితే 5 సెకండ్స్ టు 10 సెకండ్స్, 10 సెకండ్స్ టు 15 సెకండ్స్ వెళ్తామో, లంగ్స్ కూడా అంతే అనమాట. ఓకే, బ్రీతింగ్ నేచురల్గా రాదు. నేను చేయలేకపోయాను అని వరీ కాకండి. ఇట్ కమ్స్ విత్ ఇంప్రూవ్మెంట్. చలో, చైర్ పక్కన పెట్టేసేయండి. లెట్స్ డూ సమ్ నైస్ వార్మప్స్ విత్ మ్యూజిక్. I hope it will be fine. Music sound సరిపోతుందని అనుకుంటున్నాను. Let's get started. There's something about you that caught my eye. There's something so true that sparks a light. And I hope it will be fine. Music sound సరిపోతుందని అనుకుంటున్నాను. Let's get started. Perfect. ఓకే, చలో లెట్స్ స్టార్ట్ నౌ. ఏం లేదండి, మీరు ఏ మూమెంట్ అయినా చేయలేకపోయినా కూడా వరీ కావద్దు. జస్ట్ హ్యావ్ టు కీప్ మూవింగ్ అంతే. ఓకే,
నెక్స్ట్ 15-20 minutes మూవ్ అవుతూనే ఉండాలి బాడీ. కీప్ వాకింగ్. వాక్. Just warm up your hands. Rotate your neck. Get ready, stretch your body. And relax. Come on. రెండు చేతులు దగ్గరికి. Very good. Perfect. Good. Keep doing. And center. Sorry, mat center lo. You can do fast also. మీకు కావాలి అనుకుంటే కాస్ట్ ఫాస్ట్గా కూడా చేయొచ్చు. లైక్ దిస్. Come on. And relax. ఈసారి down, down. Very good. Stretch your hands as much as possible. Good. And relax. Hands రెండు ఇలా పెట్టేసేయండి. Like this. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1. Come on. Keep doing. And relax. రెండు చేతులు మళ్ళీ ఇలా ఉంచేసేయండి. Now up, down, up, down, side, back, side, back, up, down, up, down, side, back, side, back, up, down, up, down, side, back, side, back, up, down, up, down, side, back, side, back. Come on, keep doing. Very good. Sorry, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. Very good. Keep moving. Keep moving. Keep moving. Keep moving. Keep moving first. Okay, small break. And రెండు చేతులు మధ్యలో పెట్టేసుకోండి. కాలు కాస్త దూరంగా. Like this. Relax. రెండు చేతులు మళ్ళీ like this. 1,
by your side, 'cause I know that this is right. Don't be shy, just get to know me. We can take this somewhere else. You and me can find Very good. ourselves. Stop pretending we are lonely. I can't call your bluff, 'cause I know that this is love. Can't pretend that you don't feel it. Be that thing that you missed. I know you can't resist. Let me make your life easy. I wanna be your company. Come on. I wanna be your company. I wanna be your company. And Think of the things we do. If it was only రిలాక్స్. 2 హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి. వెరీ గుడ్. And relax. Down. Touch down. Up. Very good. Very good. And relax. 2 చేతులు తలకు వెనకాతలు పెట్టుకోండి. జస్ట్ బెండ్ డౌన్. 1 back, 2 back. Perfect. Stay there. చేయి ఇలానే ఉండవండి. లైక్ దిస్. నువ్వు ఇలా పెట్టుకోవచ్చు. జస్ట్ లైక్ దిస్. Come on. And other side. And relax. Come to the center of the mat. Mat మధ్యలోకి వచ్చేసేయండి. Like this. Turn. నా సైడ్ తిరగండి. 1 2 1 2 1 2. Keep doing. Good. You can do it fast.
logical. That's something that you do to me. It's And chemical. I know it relax. isn't logical. Come back. Come back. Something that you do to Touch. me. Touch. I'm the Touch. one with a Touch. broken heart, waiting for you to come out and save me. I'm a Correct. mess, need to untangle, and I'm a fool for you, baby. Fool for you, baby. Waiting for you to come out and save me. Fool for you. Very good. One last one. And come to the mat again. Side grandi. Kick. Side. Why don't we say Kick. that it's too late for us now? Why do we stay when I blame you for the things that weigh me down? 'Cause in the echo of your silence, I only hear what's best for me. Very good. Yeah, in the echo Almost of your done. Okay. silence, Just one more minute. I'm thinking more of her. She who wants to study your body. One last time. Who gets the better version of you? I need Stretch your legs. better truth. Hands up I need the better and down. Up. Down. Up. 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 You can take some water if you want. కావాలి అనుకుంటే లైట్గా వాటర్ తాగొచ్చు. యూ కెన్ వైప్ యువర్ ఫేస్. ఫేస్ని తుడుచుకోవచ్చు. ఆల్ ఆఫ్ ఇట్ ఈస్ ఓకే. ఓకే. వెయిట్ ఎ మినిట్ ఉండమ్మా. చైర్ మీద కూర్చోవాలి అనుకున్న వాళ్ళు చైర్ మీద కూర్చోవచ్చండి. ఇక్కడ నుంచి వరుసగా ఆసనాస్ మనం లయింగ్ పొజిషన్లోనే చేస్తాం. సో ఎవరైనా కింద కూర్చోలేకపోతే ఇక్కడ నుంచి బెడ్ మీద కూర్చోవచ్చు. యూ కెన్ సిట్ ఆన్ ద బెడ్ ఫ్రమ్ హియర్. రొటేట్ యువర్ టార్సో నెమ్మదిగా. వెనక్కి వెళ్ళేటప్పుడు ఇన్హేల్, ముందుకు వచ్చేటప్పుడు ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. జెంట్లీ కమ్ అప్, ట్విస్ట్ బ్యాక్. ఎడమ చేయి కుడి మోకాలు పైన నెమ్మదిగా కుడివైపు ట్విస్ట్ అవ్వండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నెక్ ఎవరికైనా పెయిన్ వస్తుంది అనుకుంటే వెనక్కి తిప్పకండి. ఓకే. మీరు రైట్ సైడ్కే ఉంచవచ్చు, లేదు అనుకుంటే వెనక్కి ట్విస్ట్ చేయొచ్చు. డీప్ బ్రెత్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, come back, other side, inhale, exhale, inhale, exhale, inhale, exhale. రైట్ హ్యాండ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకురండి అండ్ జెంట్లీ స్ట్రెచ్ ఇట్. తలని కుడివైపుకి తిప్పొచ్చు. బాడీ స్ట్రైట్గా పెట్టండి, దెన్ ఓన్లీ యూ విల్ ఫీల్ ద స్ట్రెచ్. ఫైవ్, 4, 3, 2
and 1. Come back. Other side. The mat మీద పడుకోవచ్చు. Get up. బోర్లా పడుకోండి మ్యాట్ మీద. ఎవరికైనా హెర్నియా ఉంటే పొట్ట నొప్పి వస్తుంది అని అనుకుంటే బోర్లా పడుకోకండి. ఓకే, ఆ తర్వాత మనం చేసే ఆసనాస్ అన్ని మీరు చేసుకోవచ్చు. ఈ 1-2 ఆసనాస్ అవాయిడ్ చేయండి, మిగిలిన వాళ్ళు అన్నీ చేయొచ్చు. ఓకే, 2 చేతులు హిప్స్ కింద పెట్టండి. గెడ్డం నేలపైన. రైట్ లెగ్ అప్, కుడి కాలు పైకి. ఒక 1 feet హైట్ లో. 5, 4, 3, 2, 1. Right leg down, left leg up. 5, 4, 3, 2, 1. Left leg down. 2 కాళ్ళు పైకి తీసుకువెళ్ళండి. Both legs up. 5, 4, 3, 2, 1 and relax. వెరీ గుడ్ ఫర్ బ్యాక్ పెయిన్ అండి. మనం ఇప్పుడు చేస్తున్న ఎక్సర్సైజ్ అన్ని బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతాయి. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు డూ అన్ ఈజీ వర్షన్, మీరు స్పింక్స్ పోజ్ చేయొచ్చు లైక్ దిస్. ఓకే, కాస్త కష్టం వర్షన్ చేయాలి అనుకుంటే 2 చేతులు చెస్ట్ కి పక్కన పెట్టండి అండ్ కమ్ టు భుజంగాసన. భుజాలు 2 చెవుల నుండి దూరంగా. మీ హిప్స్ ని లైట్ గా బిగించండి, ఆటోమేటిక్ గా బాడీ పైకి వెళ్తుంది. దృష్టి మీ లోవర్ బ్యాక్ మీదకి తీసుకురండి. నడుముకి కింది భాగంలో, హిప్స్ కి కాస్త పైన మీ దృష్టిని తీసుకురండి. ఒక డీప్ ఇన్హలేషన్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. రిలాక్స్. 2 చేతులు ముందుకి. స్ట్రెచ్ బోత్ యువర్ హ్యాండ్స్ ఫ్రంట్ టు ద ఫ్రంట్. చేయగలిగితేనే 2 చేతులు 2 కాళ్ళు పూర్తిగా పైకి లేపండి. హెర్నియా పెయిన్ ఎవరికైనా వస్తుంది అనుకుంటే ఇది అవాయిడ్ చేయొచ్చు, లోకస్ట్ పోజ్ అవాయిడ్ చేయొచ్చు. తర్వాత నుంచి మిగిలిన ఆసనాస్ చేసుకోవచ్చు. ఓకే, నెమ్మదిగా మీ 2 చేతులు కాళ్ళు పైకి లిఫ్ట్ చేయండి. పొట్ట మీద మాత్రమే బాడీ బ్యాలెన్స్ అవ్వాలి. శలభాసన. పొట్టలో ఉండే గ్యాస్, బ్లోటింగ్, ఎవ్రీథింగ్ విల్ గో అవే. తలని ఫ్రీగా వదిలేసేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Relax. Gently turn back. వెనక్కి తిరగండి. వీఆర్ నాట్ రిపీటింగ్ ఆసనాస్ అండి, ఎందుకంటే ఇవి మనం రెగ్యులర్గా చేసే ఆసనాసే. ఈరోజు ఒక సీక్వెన్స్లో చేస్తున్నాం, అందుకే రిపీట్ చేయడం లేదు. యూ కెన్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అప్. 2 చేతులు పైకి పెట్టచ్చు అండ్ 2 కాళ్ళు పైకి పెట్టచ్చు. మోకాళ్ళు బెండ్ చేసి ఉంచండి ఫస్ట్. ఇక్కడ ఎవరైతే కంఫర్టబుల్గా ఉన్నారో వాళ్ళు మాత్రమే మోకాళ్ళు స్ట్రైట్గా పెట్టండి. ఓకే, పొట్ట మీద వెయిట్ పడుతుంది. ఇట్స్ కంప్లీట్లీ నార్మల్ అండ్ గుడ్. ఆకాశం వైపు చూడండి.
మీ కాళ్ళ వైపు చూడొద్దు, ఆటోమేటిక్గా మీకు పోస్చర్ వచ్చేస్తుంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. రిలాక్స్. 2 కాళ్ళు స్ట్రైట్గా. కుడి మోకాలు బెండ్ చేయండి. బెండ్ యువర్ రైట్ లెగ్. తొడ వెనకాతలైనా పట్టుకోవచ్చు, లేదా మోకాలు ముందైనా పట్టుకోవచ్చు. ఫీల్ ది స్ట్రెచ్. నెమ్మదిగా తల పైకి లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ యువర్ హెడ్ అప్. మెడ మీద బరువు పడకుండా. ఓకే. అండ్ రిలాక్స్. రైట్ లెగ్ స్ట్రైట్. బెండ్ యువర్ లెఫ్ట్ లెగ్. ఎడమ కాలు బెండ్ చేయండి. ఫీల్ ది స్ట్రెచ్. పొట్టకి గట్టిగా ఆనించి పెట్టండి. ఐ నో ఇట్స్ డిఫికల్ట్, బట్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ బ్లోటింగ్ అండ్ గ్యాస్. పొట్టలో ఏ మాత్రం బ్లోటింగ్ ఉన్నా, గ్యాస్ ఉన్నా ఈ ఆసనం వల్ల పోతుంది. నెమ్మదిగా తలని లిఫ్ట్ చేయండి. కీప్ బ్రీతింగ్. అండ్ రిలాక్స్. 2 కాళ్ళు బెండ్ చేయండి. బోత్ యువర్ లెగ్స్. కాళ్ళని మీరు ఎంతవరకు హత్తుకొని పట్టుకోగలిగితే అంతవరకు పట్టుకోండి. ఓకే. ఎంత బలంగా మీ పొట్టకి ఆనించి పెట్టగలిగితే అంత బలంగా పట్టుకోండి. నెమ్మదిగా తలని లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ యువర్ హెడ్ అప్. కుడి నుండి ఎడమకి, ఎడమ నుండి కుడికి లైట్గా మూవ్ అవ్వచ్చు. లైట్ మూమెంట్. తలని ఫ్రీగా వదిలేసేయండి. చెస్ట్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా తల ఫ్రీగా అయిపోతుంది. పూర్ణ పవన్ ముక్తాసన. The wind release pose, gas release pose. And relax. ఎడమ పాదాన్ని కుడి మోకాలు అవతలకి పెట్టండి. ఓకే. కుడి మోకాలికి అవతల ఎడమ పాదం పెట్టాలి. మీ కుడి చేత్తో ఎడమ మోకాలను అందుకోండి. ఎడమ చేయి బాడీకి పక్కన స్ట్రైట్గా. తలని ఎడమ వైపుకి తిప్పండి. అండ్ జెంట్లీ పుల్ యువర్ లెఫ్ట్ లెగ్. కుడి తొడని పట్టుకొని నెమ్మదిగా లాగండి. ఓకే. మోకాలు నేల మీదకి రావాల్సిన అవసరం లేదు. మీకు తొడ వెనకాతల ఆ స్ట్రెచ్ తెలిస్తే చాలు. ఎడమ తొడ వెనకాతల ఆ స్ట్రెచ్ తెలుస్తుంది, అది సరిపోతుంది. కీప్ బ్రీతింగ్. నెమ్మదిగా ఊపిరి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఆటోమేటికలీ యువర్ బాడీ విల్ రియాక్ట్. కమ్ బ్యాక్. అదర్ సైడ్. కుడి పాదం ఎడమ మోకాలికి అవతల. కుడి తొడని ఎడమ చేత్తో పట్టుకొని నెమ్మదిగా కుడివైపుకి పుల్ చేయండి. తలని తిప్పి కుడి చేతి వేలు చూడండి. మనం ఈ ఆసన ఆల్మోస్ట్ ఎవ్రీడే చేస్తాం. ఈ ట్విస్ట్ అనేది డిఫరెంట్ వేరియేషన్స్లో ఆల్మోస్ట్ ఎవ్రీడే చేస్తాం. ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ సయాటికా, బ్యాక్ పెయిన్, ఎనీ ఫర్టిలిటీ ఇష్యూస్, ఎనీ ఇష్యూస్ ఇన్ యువర్
lower body. Very good asana. And gently turn. Come to the normal position. రెండు పాదాలని నేల మీద ఉంచండి, మోకాలు కాస్త బెండ్ చేసి పెట్టండి. రెండు చేతులు నేల మీద ఇంచుమించుగా మీ చేతి వేళ్ళు మీ మడమలకి టచ్ అవ్వాలి. మీ ఫింగర్స్ మీ హీల్స్కి టచ్ అయ్యేంత దగ్గరగా తీసుకురండి. అండ్ నెమ్మదిగా హిప్స్ని పైకి లిఫ్ట్ చేయండి. సేతుబంధ ఆసన. స్టే దేర్. హిప్స్ని కాస్త బిగించండి. ఆటోమేటిక్గా మీకు ఆ పుష్ అనేది వస్తుంది. అండ్ రిలాక్స్. రెండు పాదాలని మీ చేతులతో అందుకోండి. అండ్ కమ్ టు హ్యాపీ బేబీ పోజ్. ఎవరైనా మాలాసన చేయలేని వాళ్ళు ఉంటారు కదా, మోకాలు నొప్పి వల్ల మాలాసన చేయలేని వాళ్ళు ఉంటారు, ఇండియన్ టాయిలెట్ పోజ్ చేయలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. యూ కెన్ ప్రాక్టీస్ వైల్ లయింగ్ డౌన్. పడుకొనే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. నోటీస్ యువర్ హిప్స్. మీ దృష్టి మీ హిప్స్ మీదకి తీసుకువెళ్ళండి. ఆర్ యూ ఫీలింగ్ ద స్ట్రెచ్? పొత్తి కడుపు లోపలికి వెళ్తే వెళ్ళనివ్వండి. యూ విల్ ఫీల్ మచ్ మచ్ బెటర్. నెమ్మదిగా బాడీని కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి మూవ్ చేయండి. లైక్ అ బేబీ, చిన్నపిల్లలు ఆడుకునేటట్టు నెమ్మదిగా బాడీని లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. అండ్ రిలాక్స్ యువర్ లెగ్స్. రెండు కాళ్ళు రిలాక్స్ చేసేసేయండి. రెస్ట్ ఇన్ శవాసన. కాసేపు శవాసనలో మేము మన బాడీ మొత్తాన్ని రిలాక్స్ చేద్దాం. కాసేపు మీ దృష్టి మీ శరీరం లోపలికి తీసుకువెళ్ళండి. బాడీలో చాలా చోట్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అవుతున్నట్టు, కొంచెం స్ట్రెచ్ వల్ల ఆ మజిల్స్లో డిఫరెన్స్ తెలుస్తున్నట్టు అనిపిస్తుంది. అక్కడ దృష్టి పెట్టండి. ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ప్రజెంట్ మూమెంట్లోకి వస్తుంది. లేదంటే మన మైండ్ ప్రపంచం అంతా తిరుగుతూనే ఉంటుంది. It will be either in the past or in the future. It will either be remembering the memories or imagining the future. ఓకే, ఆ మైండ్ని మనం తీసుకొచ్చి మ్యాట్ మీద మనతో పాటు శవాసనాలో ఉంచుతాం. దానికోసం మీ దృష్టి శరీరం లోపలికి, ఇన్సైడ్ యువర్ బాడీ.
దృష్టిని మీ శరీరం మీదకి తీసుకురండి. బ్రింగ్ యువర్ అవేర్నెస్ బ్యాక్ టు యువర్ బాడీ, టు ద సరౌండింగ్స్. మీ కాలి బొటన వేలని కదిలించండి నెమ్మదిగా. బొటన వేలిని నెమ్మదిగా కదిలించండి. And come back to this moment. నెమ్మదిగా కుడి వైపుకి తిరగండి. Gently turn to your right side. Stay there. Observe your heart. కాస్త మీ హార్ట్ బీట్ సెటిల్ అయిన తర్వాత నెమ్మదిగా లేచి సుఖాసనాలు కూర్చోవచ్చు. Gently open your eyes. నెమ్మదిగా ఐస్ను ఓపెన్ చేయండి. రెండు చేతులు పైకి. Lift your hands up. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Relax your hands. కుడి చేయి ఆది ముద్రలో లైక్ దిస్. పిడికిల్ని ఇలా మూసుంచవచ్చు. ఎడమ చేతిని ఇలా వెనక నుంచి పట్టుకోండి. ఓకే, వెనక నుండి. అండ్ జెంట్లీ బెండ్ ఫార్వర్డ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నేలకి టచ్ చేయాలని రూల్ లేదు. కాస్త మీ తలని మీ ఛాతి కంటే కిందకి తీసుకొస్తే చాలు. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ బెండ్ అవ్వకండి ముందుకి. జస్ట్ మీ తలని కిందకి పెడితే సరిపోతుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు తలని కాస్త కిందకి పెడితే సరిపోతుంది, లైక్ దిస్. ఓకే, మిగిలిన వాళ్ళు ముందుకు బెండ్ అవ్వచ్చు. Gently get up. బాడీ స్ట్రైట్గా ఉంచండి. లెట్స్ డూ నాడి శోధన. మీ చూపుడు వేలు, మధ్య వేలు, కనుబొమ్మల మధ్య, బొటన వేలు రైట్ నాస్ట్రిల్ పైన, ఉంగరం వేలు లెఫ్ట్ నాస్ట్రిల్ పైన, ఎడమ చేయి చిన్ముద్రలో లైక్ దిస్. ఓకే, లెఫ్ట్ సైడ్ నుంచి ఇన్హేల్ చేయండి, రైట్ సైడ్ నుంచి ఎక్స్హేల్ చేయండి. మళ్ళీ రైట్ సైడ్ నుంచి ఇన్హేల్, లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్స్హేల్. లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్స్హేల్, రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్స్హేల్. కంటిన్యూ. బ్రెత్ సాధ్యమైనంత స్మూత్గా ఉండాలి. మీ ఊపిరి శబ్దం మీకే వినబడనంత స్మూత్గా ఉండాలి.
కంప్లీట్ చేయాలి అనుకునేటప్పుడు ఎడమ వైపు నుంచి ఎక్సేల్ చేస్తూ నాడి శోధనాన్ని కంప్లీట్ చేయొచ్చు. కాసేపు కంటిన్యూ చేసినా కూడా ఎటువంటి నష్టం లేదు. నాడి శోధన మనం అప్ టు 15 minutes కూడా చేయొచ్చు. కంప్లీట్ చేసిన వాళ్ళు మీ కళ్ళని అలానే మూసి ఉంచండి. సాధ్యమైనంత వరకు బాడీని స్ట్రైట్గా పెట్టడానికి ప్రయత్నించండి. అండ్ అబ్జర్వ్ ద బ్యాలెన్స్ ఇన్ యువర్ బాడీ. ఈ క్షణం మీ బాడీలో ఉన్న కామ్నెస్ని, బ్యాలెన్స్ని గమనించడానికి ప్రయత్నించండి. అండ్ స్టే దేర్, జస్ట్ స్టే దేర్. డోంట్ ట్రై టు మెడిటేట్. మెడిటేషన్ చేయటానికి ప్రయత్నించొద్దు. మెడిటేషన్ కూడా నిద్ర లాంటిదే. మనం నిద్రపోవడానికి ప్రయత్నిస్తే నిద్ర పట్టదు, కరెక్ట్? నిద్ర అనేది ఆటోమేటిక్గా మన బాడీకి జరిగే నేచురల్ ప్రాసెస్. మెడిటేషన్ కూడా అంతే. ఇట్ విల్ హ్యాపెన్ ఆటోమేటికలీ. యూ జస్ట్ హ్యావ్ టు స్టే దేర్, దట్స్ ఆల్. మైండ్లో థాట్స్ రానివ్వండి, పోనివ్వండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ నార్మల్. ఆ థాట్స్ని ఆపటానికి ప్రయత్నించొద్దు. ఆలోచనలని ఆపటానికి ప్రయత్నించొద్దు. జస్ట్ అబ్జర్వ్ ద థాట్స్. ఆకాశంలో మబ్బులు ఎలా అయితే వచ్చిపోతూ ఉంటాయో మన మైండ్లో కూడా థాట్స్ అలానే వచ్చిపోతూ ఉంటాయి. వాటిని అబ్జర్వ్ చేస్తే చాలు. మనం ఆపటానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. కాసేపు ఆ థాట్స్ని అబ్జర్వ్ చేయండి. ఆటోమేటిక్గా ఆ థాట్స్ అనేవి వాటంతట అవే తగ్గిపోతాయి. అండ్ యూ విల్ స్లోలీ గో ఇన్ టు మెడిటేషన్. పెదాల మీద ఒక చిన్న చిరునవ్వు. ఎంజాయ్ దిస్ మూమెంట్. వన్స్ మన డైలీ రొటీన్లోకి మనం వెళ్ళిపోతే మన బాడీ ఇంతే కామ్గా, ఇంతే పీస్ఫుల్గా ఉండడం చాలా కష్టం. సో ఎంజాయ్ దిస్ మూమెంట్. కంటిన్యూ చేయండి. కాసేపు మెడిటేషన్లో కూర్చోవడానికి ప్రయత్నించండి. మనం రేపు సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ సెషన్ టుడే. All the very, very best. I wish you a healthy and happy day through yoga. Have a great day.